ఆ దేవుడు మనకు నేర్పుతున్నాడంటే దాంట్లో ఎన్నో పాఠాలు ఉపయోగకరంగా మనకు భవిష్యత్తుకి మన జీవితానికి ఉంటాయి. దేవుని స్తోత్రం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడు యెహోవా నేను నీకు ఉపదేశము. పరిశుద్ధాత్మ దేవుడు బోధించే బోధనలు ఎలా ఉంటాయంటే అది ప్రయోజనంగా ఉంటాయి, మనల్ని కడతా ఉంటాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా మనకు బోధించాడంటే అది మనల్ని ప్రయోజనం, అంటే మనకు ఉపయోగకరమే. జీవితంలో మనం నేర్చుకున్నది ఏదైనా కూడా, దేవుని ద్వారా నేర్చుకున్నది ఏదైనా ఉపయోగకరమే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి మంచి చేసి మేలు చేసే నేర్పుతాడు. ఏది నేర్పినా అది మన మేలు కొరకే ప్రభు నేర్పుతాడు. దేవునికి స్తోత్రం. సో ఆయన అంటాడు, నేర్పుతాను, ఉపదేశించదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. అది చాలా ప్రాముఖ్యత. మనం అన్ని మార్గాల్లో నడవడం కాదు, కానీ దేవుడు ఎలా నడవమంటున్నాడో, దేవుడు ఎటు నడిపిస్తున్నాడో అది చాలా అవసరం అయినది. ఆమేన్. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. దేవుడు నడిపించవలసిన మార్గాల్లో మనం నడిపిస్తే ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని హస్తం మనం చూస్తాం.